సరే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి కాదు, నా తమ్ముడు వస్తున్నాడు. నా తమ్ముడు గురించి మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. నా తమ్ముడు గురించి 4 మాటలు చెప్తాను వినండి. ఎవడి పేరైనా రికార్డులు ఉంటది, నా తమ్ముడు పేరు మీద రికార్డులు ఉంటాయి. 1000 కోట్లు కలెక్ట్ చేయాలంటే పాన్ ఇండియా సినిమా చేయాల్సిన లేదు. నా తమ్ముడు పాన్ వేసుకొస్తే చాలు. లేదు, మీరే తక్కువ అంచనా వేస్తున్నారు మీ తమ్ముడిని, చెప్పట్లా. అమ్మడు లెస్ట్ కుమ్ముడు వస్తున్నాడు నా తమ్ముడు. మీ అక్కయ్య గారు మీ గురించి చాలా పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చారు. సరే అసలు మీరు ఏం చేస్తారో చూద్దాం. కూరగాయలు కొయ్యాలంటే ఉండాలి కత్తి, ఏ ప్రోగ్రామ్ లో అయినా ఫన్ రావాలంటే ఉండాలి బిత్తిరి సత్తి. అన్నా తమ్మి అన్నా ఎంతసేపు పిసుకుతావు రాయి? ఆగా, నా దురదొస్తుంది గోక్కొని కాసేపు. ఏందన్నా ఈ గెటప్ ఏంది, బ్యాట్ ఏంది, సెటప్ ఏంది? ఆటగాడు అంటే ఎవర్రా? ఆటగాడు ఎవరు అంటారు? సుధీర్ అని అంటారు. అంతకన్నా పెద్ద ఆటగాన్ని అనిపించుకోవాలని. ఆయన ఆడే ఆటలు వేరు, నువ్వు ఆడే ఆటలు వేరన్నా. అవునరా, ఆయన 3 వికెట్లు పెట్టి ఆడడా? 3 వికెట్లతోనే ఆడతాడు. కాకపోతే మీరేమో అందరూ ఉన్నప్పుడు ఆడతారు, ఆయన ఎవరు లేనప్పుడు ఆడతారన్నా. ఆటగాడు. సరే ఆ గొడవ అంతా నాకు ఎందుకులే గానీ నన్ను ఎందుకు పిలిచో? నాకు ఎలివేషన్ ఇవ్వాలరా మంచిగా. నేను నా మర్దల్ని అవులవ్ చేస్తున్నా. మీ మరదల్ని అవులవ్ చేస్తున్నావు, మీ తమ్ముడినేమో అవులా చేస్తున్నావు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? మీ అందరికీ ఒక విషయం తెలుసా? మొన్న మా బిత్తిరి సత్తన్న అలా బ్యాట్ తీసుకుని గ్రౌండ్ లోకి వెళ్తే అరుపులు తెలుసా? ధోని గారికి హెలికాప్టర్ షాట్ కొట్టడం ఎవరు నేర్పించారు అనుకున్నా? ఎవరు? సారు. మన రాజమౌళి గారికి గ్రీన్ మ్యాట్ షాట్ ఎవరు నేర్పారు అనుకున్నా? ఎవరు? సారు. ఎంత ఇచ్చాడు? ఎవరికి? నీకే. మీలో 30% అండి. సరే ఎట్లా ఉంటే మనకి ఎందుకు ఉన్నాడు కదా, మనం పోదందా? ఏడికి రా పోయేది రేయ్. ఇప్పటి నుంచో లెక్క ఉంటది, ఇప్పటిదాకా ఒక లెక్క. గొంతు మారింది. మారుతుందిరా. ఎవడనుకున్నావురా? ఇడా బిత్తిరి సత్తి కాదు, రెడ్డి కాదురా, సత్తిరెడ్డి. ఒకసారి అరుచుకొని వస్తాగారే. చూసుకునిరా. సుధీర్ దాయకారా. అక్కడ అమిత్ ను అవులా లేపాలంటే అర్జున్ రెడ్డి కావాలి, సుధీర్ ను స్ట్రక్ చేయాలంటే సత్తిరెడ్డి కావాలి. దగ్గర నీకు ఒక్కటే చెప్తున్నా, మస్తు మంది సీనియారిటీ ఉన్న యాంకరింగ్లు ఉంటారు, కానీ కొంతమందిని ఇడిచిపెట్టాలి. ఆమె నాకు ఇడిచిపెట్టేసే, నువ్వు జూనియర్స్ చూసుకో. ఏమంటున్నా? మా అన్న సంగతి తెలియదు. మా వాడు గోలు కొడితే నువ్వు బాలమట్టా సెంటర్ లో బట్టలు ఇప్పుతావేమో, నువ్వు కొట్టకపోయినా ఇప్పుతాడు మా వాడు. క్రికెట్ గురించి తెలుసా అసలు? నా అనుభవం ఏమనుకున్నారా? ఎక్స్పీరియన్స్ చూస్తే అవతలోడు ఉరుకొచ్చి రుంజి ఫాస్ట్ బౌలర్ అంటారు కదా, వేస్తుంటే జఫ కొడితే 200 రన్స్ కొట్టేసిండ్రు ఒకటే పారి. 200 స్కోర్ కొట్టావా? ఆ తర్వాత ఏమైంది? స్కూల్ కు టైం అవుతుందని ఆ పోరగాళ్ళని దొరికిపోయారు వాళ్ళ నాయన వచ్చి. సార్ నీ క్రికెట్ గురించి అన్ని తెలుసు అంటావు? తెలుసురా సార్, నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, నువ్వు చెప్పాలి. అడుక్కో. ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్ లో ఆడతారు కదా? అవును. గ్రౌండ్ అంటే ఏంటి? గ్రౌండ్ అంటే ఇమాన్యుయల్. గ్రౌండ్ అంటే అక్కడ 11 మంది ఆడొచ్చు, మన దగ్గర అయితే 22 మంది ఆడొచ్చు. ఈ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అడుగు. బ్యాక్గ్రౌండ్. మరి డక్అవుట్ అంటే పూర్ణ గారు ఆమె లేచి కుర్చీ మడత పెట్టిందంటే ఎవడైనా సరే డక్అవుట్. టెస్ట్ మ్యాచ్ అంటే ఏంటి? టెస్ట్ మ్యాచ్ అంటే మనకు రాఘవ అన్న స్కిట్లు చూసినావారా? రాఘవ గారి స్కిట్లు చూసా. అట్లా నడుస్తూనే ఉంటాయిరా. అక్కడొకటి పంచులు వెళ్తాయి, అక్కడక్కడ సక్కులు గుల పెట్టినట్టు అవుతుంది. మరి టెస్ట్ అయిపోయింది, T20 అయిపోయింది కదా, బ్యాటింగ్ అంటారు కదా, ఆ బ్యాటింగ్ ఎవరు? ఇంకెవాడు ఎమిని ఉన్నాడు కదా. ఎవరు? సుధీర్. బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా మనోడు బ్యాటింగ్ చేస్తాడు. వస్తే 6లే అన్ని. అవును. మీరు ఆ మాట అన్నప్పుడల్లా మనోడు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? విషయం వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ గా ఉంటదని. వికెట్ కీపర్ ఎవరు? వికెట్ కీపర్ ఎవరు అంటే రామ్ ప్రసాద్ అన్న. ఎందుకు? ఎందుకంటే ఎప్పుడు ఇడిచి పెడతాడా పట్టుకుందామని చూస్తుంటాడు. వరల్డ్ కప్ అంటే ఏంటి? వరల్డ్ కప్ అంటే అందరూ అందుకోవాలని ఉంటదా, కానీ ఒక్కరికి అందుతుంది ఖచ్చితంగా. రష్మి
ఎట్లా చేసిన సో స్వీట్. చూసినావారా? అమ్మో స్వీట్ షుగర్ అంటుందన్న నీకు. కాదురా, ఎలా స్వీట్ అన్నది కూట్ అంటది, మన పెళ్లి డేట్ కూడా అంటది. అవునా? కంగ్రాట్స్ అన్న. మరి వాడు అవులా లేపి ఆగం చేసుడే. మళ్ళీ వస్తా, వరల్డ్ కప్ జాగ్రత్త, మాస్కలు పడనీయకు. ఏమండి ఏంటండి ఇందాక మీ తమ్ముడు చేదో భయపెడతాడు అది ఇది అన్నారు, మనం ఆల్రెడీ మొత్తం సెట్ చేస్తాం, ఆల్మోస్ట్ ఆల్ మనకేం ఫిక్స్ అవుతున్నది. మీ తమ్ముడు ఏమో కనపడట్లా. మా తమ్ముడిని ఇందాక చూసి నీకు జ్వరం వచ్చింది, ఇప్పుడు ఫిట్స్ వచ్చేస్తాయి, కాసుకో. ఏ తమ్ముడు రారా చూసుకుందాం. అరే నేను ఎవరో ఎరకనా? అందరికి చెప్పన్నా ఒకసారి నువ్వెవరో. అందరికి నమస్తే, నేను డీజే బిల్లు. డీజే బిల్లు. సరే నువ్వు టిల్లు బిల్లు ఓకే, ఆవిడెవరు? ఆ మధ్యలో ఉన్న ఆవిడ రాధిక. 10 సంవత్సరాల నుంచి తెలుగు రాధిక, అది మాకు తెలుసు. ఆ రాధిక కాదురా, టిల్లు పానానికి రాధిక అయితే ఈ బిల్లు పానానికి రష్మి అన్నట్టు. నాకు కోరిక ఉన్నదిరా. ఏంటా కోరిక? ఆది పెళ్లికి డీజే పెట్టాలని ఉందిరా. నీ కోరికలాగే అది తీరదు. ఎందుకురా? నువ్వెంత డీజే ప్లేయరా? నీకంటే పెద్ద డీజే ప్లేయర్ తెలుసా? అచ్చా, ప్రతిరోజు వాయిస్తూనే ఉంటాడు. ఏంటి బిల్లు, నాతో ప్రాబ్లం ఏంటి? ఈ క్వశ్చన్ నన్ను డైరెక్ట్ ముఖం చూసి అడుగుతున్నా. అవును, ముఖం చూసి కాకపోతే ఏం చూసి అడగాలి నిన్ను? ఎవడో చూడు, వద్దు పక్కన కూర్చున్నాడు అక్కడ. ఎవడరా? చూడు చూడు చూడు, ఆ మొహం చూడండి, పరమ బోరింగు మొహం. ఈ చివరి ఉంది కదా, అమ్మాయిని పెళ్లి చేసుకో. ఎవరు? ఈ ఆఖరులు అమ్మాయి. నువ్వు ఆమె నమ్మినవనుకో ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుంది? ఎవరైనా గుళ్ళెకోతే అయ్యవారు శటకోపం పెడతారు, ఈమె డైరెక్ట్ గుండెలకు వచ్చి శటకోపం పెట్టే రకం. అట్లుంటది మనతోని. సరే ఇవన్నీ కాదు కానీ మొత్తం నన్ను ఏం చేయమంటావు చెప్ప? చేసి ఏం లేదురా, ఇగో ఇట్లా మాటలతోని కనెక్ట్ అయితలేదు. నేను వెళ్తే అడిగితే మరి ఏమంటారు ఏమో, ఒకసారి ట్రై చేసి చూస్తాను. మేడం మా అన్నయ్య మీతో ఏదో 2 స్టెప్పులు అంటున్నారు, కొంచెం. అరే నేను నచ్చిందంటావారా? ఎక్కడైనా సెలబ్రేషన్స్ లో బుగ్గలు ఉంటాయి, బట్ ఈ సెలబ్రేషన్స్ లో నువ్వే బుగ్గ అయ్యావన్నా. పోతే వనరా. అరే బిల్లు నచ్చలేదు అనుకో, అవును బిల్లు స్క్వేర్లు వస్తా, అప్పుడన్నా నచ్చుతుంది. నువ్వు వస్తావు, నేను రాని సార్ నీతో. ఏంరా? సరే వస్తాలేపా. సరే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఏంటి కాదు, నా తమ్ముడు వస్తున్నాడు. అడుగో మహారాజు పులిలా కదిలాడు, ఆమిసాలు చూడు సెక్రటరీ అయ్యగారు గొడుగు పెట్టవయ్యా. చేయకపోతే గొడుగు ఏంటంటే పెద్ద పెద్ద రాడ్లే పెడతారు వాళ్ళు. నేను ఎవరినో తెలుసు కదా. ఈ టాబ్లెట్ వేసుకోదా? దేనికిరా? చలికి అని వణుకుతున్నావు కదా. వనకడం కాదయ్యా, ఇది రావు గోపాల్ రావు. సరిపోయింది, ఈడేమో రావు గోపాలరావు, ఈడు పర్ఫార్మెన్స్ చేస్తే చప్పట్లు రావు. ఏమయ్యా సెక్రటరీ? అయ్యగారు ఆకాశం చూసా ఎంత ఎర్రగా ఉందో. అవును చాలా ఎర్రగా ఉందండి. ఎవరినో మర్డర్ చేసినట్టుగా లేదు. ఎవరో కాదండి, ఇందాక మీరే డీజూ టిల్లీ క్యారెక్టర్ మర్డర్ చేశారు కదండి. ఆ రక్తం పొంగిపోతుంది. మేకలు మేకలు మేక కాదయ్యా, రావు గోపాల్ రావు అంటుంటేనే. రావు గోపాలరావా? మరి 80,000 బొక్క. అయినా అమ్మాయిని పడేయాలంటే ఇది కాదు, మీ లోపల ఏదో ఉందండి, దాన్ని బయటికి తీయండి చెప్తాను. మార్చండి మార్చండి, వాయిస్ మార్చండి. నేను మారుస్తా తమ్మి, నువ్వు మారుస్తావా? మారుస్తావా చెప్పు. గది గది కానివి. బొచ్చకి 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 బొచ్చకి. ఏందన్నా ఎందుకు పిలిచావు ఇక్కడికి? ఆ పిల్ల నా పొరపాటు మీద చూసి నా దగ్గరికి వస్తుందంట వారా? నా నువ్వే గనక సరిగ్గా పర్ఫార్మెన్స్ చేస్తే ఆ పిల్ల నీ దగ్గరికి వచ్చి అగ్గిచ్చి వీళ్ళిద్దరేంటారు రావాలా వద్దని ఆలోచిస్తున్నారు. అవునరా, ఇప్పుడు నేను పెద్ద మనిషిని అనిపించుకోవాలంటే ఏం చేయాలరా? ఒక చార్లీ చాప్లిన్ మిస్టర్ బీన్ వస్తారన్నా ఇప్పుడు, అది చూడండి అప్పుడు మీరు ఆటోమేటిక్ గా పెద్ద మనిషి అయిపోతారు మీరు.
చెప్పుంది అయ్యగారు ముందు చెప్పులు వేసుకుని నడుస్తావా నువ్వు? ఆ చెప్పులు చేతిలో పట్టుకుని వెళ్ళి పొలానికి. చేయగాలి లేదనే ఆ చేతితో పట్టుకో. ఈ చేయి కూడా కాలేదనే పైన సంచి కింద సంచి నా చేతులు కూడా కాలేదు. అయ్యగారు ఒక పని చేయండి, ఆ చెప్పులు మీరు పట్టుకోండి. అయ్యగారు ముందు చెప్పులు వేసుకెళ్తారు మీరా? నడు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పెద్ద మనిషిని చేస్తా అని చెప్పి ఎవరి చెప్పులో మోపిస్తావులే? ఎట్లా కనిపిస్తున్నారా? క్షమించండి అయ్యగారు, మీరు ఏమన్నా చేస్తారండి? మరి రండి ఇటు. ఇప్పుడు ఏదో అట్ట జరిగిపోయింది కదండి, ఈసారి మీ పరువు నిలబెడతాను చూడండి. నేను మిస్టర్ బీన్ వస్తున్నాడండి ఇప్పుడు. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఊరికి ఊరికి వెళ్తున్నావా? సంకలం ఏంటది? సాప్ కింద ప్రెసిడెంట్ గారి ముందే నువ్వు సాప్ పట్టుకుని వెళ్తున్నావు. ప్రెసిడెంట్ గారు ఎండలో ఉంటుంటేనే మీరు కూర్చోండి అయ్యారా సాప్ మీద. ఇంతకీ సాప్ ఎక్కడరా? మొన్న సుబ్బారావు గారు లేరు, వాళ్ళ కూతురు పెద్ద మనిషి అయితే ఇదే సాపేసామండి. నమస్కారం అండి సుబ్బారావు గారు. నమస్కారం అండి సుబ్బారావు గారా. మంది పెద్ద మనిషి అయితే ఆ సాపలో నన్ను కూర్చోబెడతావు. ఎట్లా కనబడుతున్నారా నీకు గలీజ్గా? మన కూడా అయిపోయిందండి. ఇలా ఉంటాం నేను పడే బాధ. అరే అన్నా, ఆ పిల్ల నన్ను నచ్చుతుందా లేదా? సిగ్గుశరం అన్న ఉందండి మీకు. ఇప్పుడు 3 సార్లు వచ్చారు. ఆ పిల్ల మీ ముఖం కాదు కదా, కనీసం అలా సైకు కూడా చేయట్లేదు. పోయి ఎవరితో జట్టు కట్టింది? చుడుగాలి. ఆ గాలితో పట్టిందంటే గాలి తిరుగులు తప్ప ఇంకేం ఉండవండి. ఏ ఎల్లను ఒక రోజు వస్తా, మళ్ళా మీ పిల్ల కట్టే తోలుకపోతా. మీరు పుస్తక కట్టేలోపు ఆవిడ 2 పిల్లల్ని కట్టి బలబల ఆడిస్తూ ఉంటది. గలీజ్ గాని నేను ఇడిచిపెట్టా. ఈడ నువ్వే ఉండరా, నేను పోతా. మరి పో. వేరే గెటప్లు వస్తా. ఏమంటావన్నా?